శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సద్గురు గీతాచార్య స్వాముల వారి నిత్య సత్య సూక్తులు. భగవంతుడు అండపిండ బ్రహ్మాండమునంతటను నిండి ఉన్నాడు. భగవంతుడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు అని అనుకోవాల్సిన అనుమానాస్పదానికి కూడా తావులేదు అని గ్రహించి సర్వకాల సర్వావస్థల యందు మరవకుండా జ్ఞప్తి ఎందుంచుకొని భగవంతుడు సృష్టించిన పిపీలికాది బ్రహ్మ పర్యంతరము కంటికి కనపడుననేది ఎల్లా సాకార దైవమని, ఈ అండపిండ బ్రహ్మాండమనంతటిని సృష్టించి ఆడించి లయింపజేయునది ఏ శక్తియో అదే నిరాకార దైవమని దృఢనిశ్చయుడవై నమ్మి ధ్యానించవాడే యథార్థ భక్తుడు. మాధవుడే మానవుడు, ఈ నిజము తెలుసుకున్నవాడే హరిహర యోగి. అన్ని రూపములు ఒక్కటే, అన్ని నామములు ఒక్కటే, అన్ని మతములు ఒక్కటే. మానవ మతం, మానవ మతమే మాధవ మతం. బ్రహ్మము నుండి ప్రకృతి, ప్రకృతి నుండి మహత్తు, మహత్తత్వము నుండి అహంకారము, అహంకారము నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి తేజస్సు, తేజస్సు నుండి పృథివీ, పృథివీ నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి రేతస్సు, రేతస్సు నుండి పురుషుడు. ఈ ప్రకారముగా జనించిన జీవుడు ఓం సోహం అను మంత్రము చేత పరబ్రహ్మముతో ఏకీభూతుడైన జీవుని తన హృదయ కమలమందు స్థాపించి కుండలినీ శక్తిని మూలాధారగతమైన దానిగా స్మరించవలెను. ఓ నరుడా, ఎందుకు పుట్టితివి తెలుసుకుంటివా? ఎందుకు చనిపోతున్నావో తెలుసుకుంటివా? అసలు నీవెవరో తెలుసుకుంటివా? చావడం అంటే ఏమని తెలుసుకుంటివా? చచ్చి ఏమవుతున్నావో తెలుసుకున్నావా? ఎందుకు బ్రతుకుతున్నావో తెలిసిందా? సంసారం మృత్యు రూపమని తెలియము. ఐశ్వర్యం కోసమనే కదా ఇది నిజమైన నమ్మకం. పుట్టినప్పుడు ఏమి తెచ్చినావో ఆలోచించుకో, పోయేటప్పుడు ఏమి తీసుకుపోతావో ఆలోచించు. నిన్న మనది కాదు, రేపు ఎవరిదో. నీ వెంట వచ్చినది ఏది ఆలోచించుకో. రేపటి రోజు కోసం సంతోషించకు. ప్రతిరోజు మృత్యువు దగ్గరకని జ్ఞాపకం ఉంచుకో. నీవు దేవుని చూడవలెనా? గురువు చెప్పినది నమ్ముము. దేవుడు కావలనా? విగ్రహమూర్తులను చైతన్యమూర్తులను నమ్ముము. నీకు దేవుడు కావలనా? దేవుడు నా తల్లి అని మరొకము. నీకు దేవుడు కావలనా? దేవుడు నా తండ్రి అని నమ్ముము. నీకు దేవుడు కావాలనా? దేవుడు నాలో ఉన్నాడని మరొకము. నీకు దేవుడు కావాలనా? కళ్ళు మూసుకొని స్మరించము. నీకు దేవుడు కావాలనా? నోరు మూసుకొని మౌనము పాటించము. నీకు దేవుడు కావాలనా? నోరు, కళ్ళు, చెవులు మూసుకొని నీలో వెదకము. నీకు దేవుడు కావాలనా? కనబడినదెల్లా దేవుడని భావించము. నీకు దేవుడు కావాలనా? దేశమంతా దేవులాడవద్దు. నీకు దేవుడు కావాలనా? ముందు నీలోనున్న దేవుని చూడుము. దేవుని చూడవలెనా? కళ్ళ నుండి ధారాపాతంగా నీరు కారునట్టు ఏడువము. దేవునితో మాట్లాడవలెనా? ప్రేమతో హృదయముతో పిలువుము. దేవుని దయ కావలెనా? అహింసను పాటించుము. దేవుని ప్రేమ కావలెనా? సర్వజీవులను ప్రేమతో చూడుము. దేవుని దగ్గరకు పోవలెనా? కర్మరహితుడై నిష్కాముడవు కమ్ము. దేవుడు నిన్ను పిలువవలెనా?
అందరిలో దేవుని చూడుము. సకర్మలు మాయాభ్రమ చేతనే జరుగుతున్నవని నమ్ముము. శాస్త్ర విహితముల కర్మలనే చేయము. నీకు మాయకు సంబంధం లేదని నమ్ముము. నేను మాయకు లోబడి ఉన్నానని నమ్ముము. ఈ శరీరము నాది కాదని నమ్ముము. భోగభాగ్యములే జీవితమని నమ్మకము. తినుడు కొరకే జీవితమని నమ్మకము. సంసార సుఖములే జీవితమని నమ్మకము. ఆలుబిడ్డలే ప్రాణమని నమ్మకము. జీవితమే ఒక బంధమని నమ్మము. సంసారమే ఒక నరకమని నమ్మము. ఆశలు కోరికలే ఒక మాయ అని నమ్మము. దేవుడే నీ సర్వస్వమని నమ్మము. ఆత్మ నాశరహితమైనది. ఆత్మ సర్వధర్మ స్వరూపమైనది. ఆత్మయే నీ సర్వస్వమని నమ్మము. ఆత్మకు రూపము లేదని నమ్మము. ఆత్మకు బంధము లేదని నమ్ము. ఆత్మయే సర్వత్రా ఉన్నదని నమ్ము. ఆత్మయే జగత్తును నిర్మించినదని నమ్ము. ఆత్మయే జగత్తును ధరించినదని నమ్ము. ఆత్మయే జగత్స్వరూపమని నమ్ము. ఆత్మ సాధన చేత ఆత్మను పొందము. ఆత్మ సాన్నిధ్యమున ప్రకృతి సమస్తమును జరుపుచున్నది. ఆత్మ అకర్తయను జ్ఞానం కలవాడే జ్ఞాని. సర్వ జగత్తును బ్రహ్మముగా చూచువాడే జ్ఞాననేత్రము కలవాడగును. జ్ఞానం అన్నిటిలోనూ ఉత్తమమైనది బ్రహ్మజ్ఞానం. ఆనందధామమే నా ధామమని నమ్మము. నీకంటే గొప్పవారిని చూచి కుళ్ళిపోకము. నీకంటే తక్కువ వారిని చూసి సంతోషపడకము. నిన్ను పొగిడితే పొంగిపోకము. నిన్ను దూషించితే కృంగిపోకము. దూషణ పోషణలో ఆత్మకు లేవని నమ్మము. సర్వజీవులను సమభావంతో చూడుము. చేతనైనంత మంచి పని చేయము. చెడ్డ పని కలనైనా తలపకము. ఒకరిని ఒక్కసారి మంచివాడను, అతను నేను 10 సార్లు మంచివాడను. ఆకలి గన్నవానికి అన్నం పెట్టి మర్చిపోము. అతని జీవితమంతా నిన్ను మర్చిపోడు. ఎదుటివాని సుఖము కొరకు నీ సుఖము వదలము. దేవునికి ఒక పండునిచ్చి మర్చిపోము. దేవుడు నీ ఎప్పుడు అడుగుదువో అని ఎదురు చూచుండను. దేవుడు నిన్ను ఎప్పుడూ మర్చిపోడు. నీవే దేవుని మర్చిపోతున్నావు. వేద పురాణములు సత్యమని నమ్మము. భగవన్నామమే మార్గమని నమ్మము. మనస్సే మాయ అని నమ్మము. మనస్సే బంధమని నమ్ము. మనస్సే చెడ్డదని నమ్ము. మనస్సే మంచిదని నమ్ము. మంచి మనస్సే దేవుని దగ్గరకు చేర్చను. మంచి మనస్సే మోక్షమును అందించను. మనస్సే అన్నింటికీ కారణమని తెలుసుకో. చెడ్డ మనస్సే నరకమునకు పంపను. మనస్సు నిన్ను ఆడించుచున్నదని తెలుసుకో. మనస్సుకు నీకు సంబంధం లేదని తెలుసుకో. మనస్సుకు కర్తవు నీవేనని తెలుసుకో. మనస్సుని నీ అదుపులో ఉంచుకో. మనస్సు పోయిన మార్గాన్ని నీవు పోకము. మనస్సును నీ వెంట రప్పించుకును. మనస్సుకు రూపము లేదని నమ్మము. నీ సంకల్పమే మనస్సుని నమ్మము. నీవు కానిది నీవు లేనిది ఏదీ లేదని నమ్మము. నీ సంకల్పమే దైవ సంకల్పమని నమ్మము. నీవే దైవ మానవుడనని నమ్మము. త్రిగుణములు 3 నిన్ను కప్పివేసినవని నమ్మము. గుణముల దాటి ఆవలనున్న పరమాత్మను చూడము. గుణములు 3 మాయా ప్రకృతివని నమ్మము. త్రిగుణములు 3 నీవి కావని నమ్మము. నీలోనున్న సోహం భావమును మరొకము. నీలోనున్న శబ్దమే ఓంకారమని నమ్మము. ఓంకారమును ఎల్లప్పుడూ జపించుము. ఇతరులు నీకు ఏది చేస్తే ఆనందమో ఇతరులకు నీవు అది చేయము. నీ ఆనందమే మోక్షదాయకం. నీ మొర దేవుడు విన్నా వినకపోయినా నీ మొరే నిన్ను రక్షిస్తుంది. ఇతరులలో లోపము చూడకపోవడమే పవిత్రత. కష్టాలు వస్తే దేవుడు పెట్టాడు అనుకోవద్దు. సుఖాలు వస్తే నేను తెచ్చుకున్నాను అనుకోవద్దు. కష్టసుఖాలు దేవుడే ఇచ్చినాడు. అదే సరి అయిన భావం. నీవిచ్చిన శరీరం నీకే అర్పణమన్నదే నమస్కార భావం.
నీ భ్రమే భ్రమరాక్షసిగా మారి బాధిస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవాలనంటే జగత్తును దేవుడుగా చూడము. జ్ఞాని పశువులో దైవాన్ని చూస్తాడు, అజ్ఞాని మానవుడిలో పశువుని చూస్తాడు. జ్ఞాని మానవుడిలో దైవాన్ని చూస్తాడు, అజ్ఞాని దైవంలో మానవుణ్ణి చూస్తాడు. శాంతి హృదయంలో ఉంది, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. లక్ష్య సిద్ధిని కలిగించిన వాడు నిజమైన గురువు. ప్రేమను ఇచ్చేవాడు గురువు, పుచ్చుకునేవాడు కాదు. గుణములకు గుణము చెప్పేవాడు గురువు. బంధాన్ని త్రించి విడుదల చేసేవాడు గురువు. తుమ్మెద లాంటి వాడు గురువు. పురుగే జీవుడు. మాయా దయ్యాన్ని పోగొట్టి మాధవుని చేస్తాడు గురువు. గురువు చెప్పిన సత్యము, గురువు చెప్పిన పథ్యము, నియమం అంటే దయ్యము పోతుంది. ఎండలో దూదిలాగా గురుసేవ అనే ఎండలో ఎండాలి జీవుడు. కర్పూరమే జీవుడు, అగ్నియే బ్రహ్మం. ఒకే శక్తిలో సర్వ జగత్తు స్థితి కలిగి ఉన్నది. సర్వదేవతలు ఒకే బ్రహ్మశక్తి స్వరూపములని నమ్ముము. 84 లక్షల జీవులు ఒక్క జీవశక్తి అని నమ్ము. సర్వం బ్రహ్మస్వరూపమని నమ్ముము. కామిని కాంచనాదులే మాయా బంధము. బ్రహ్మాండమంతా చూడగలుగుతున్నావు, నిన్ను నీవు చూసుకోలేకపోతున్నావు. జ్యోతియే నీ స్వరూపమని నమ్ము. ప్రేమయే నీ స్వరూపమని నమ్ము. ఆనందమే నీ ధామమని తెలుసుకో. తల్లిదండ్రులే ఆదిదేవతలని పూజింపము. గురువును మించిన దైవము లేడని నమ్ము. అజ్ఞానమనే చీకటిని పోగొట్టువాడు గురువు. జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు. గురువును పూజించిన సర్వకర్మలు నశించరు. గురువు చావు పుట్టుకల నుండి తప్పించను. ముగ్గురు మూర్తుల ఏక స్వరూపమే గురువు. గురువును పూజించిన సర్వదేవ పూజాఫలము కలుగును. గురువు ప్రేమ అపార సముద్రము లాంటిది. త్రిమూర్తుల శాపమునకు విమోచనమున్నది, గురువు శాపమునకు విమోచనము లేదు. గురువును నీ ఆత్మస్వరూపముగా ప్రేమించుము. గురువులకు మనఃప్రాణములు సమర్పించుము. సద్గురు శరణాలని హృదయంలో ఉంచుము. సద్గురు ధ్యానము సర్వదా మరోకము. ఏ దేవుడు మోక్షమును సులభముగా ఇవ్వడు. సద్గురు మోక్షమును సులభముగా పొందించను. ఏ కోర్కెలు లేనివాడు సద్గురు. భవబంధములు లేనివాడు సద్గురు. చావు పుట్టుకలు లేనివాడు సద్గురు. సర్వ జగత్తును శాసించేవాడు సద్గురు. 14 లోకములకు ఆధారమైన వాడు సద్గురు. సాక్షాత్ పరబ్రహ్మమే సద్గురు అని నమ్ముము. వేద పండితులకు జ్ఞాన భిక్ష పెట్టువాడు సద్గురు. కర్మచేత కర్మ రహితము చేయించేవాడు సద్గురు. దేవతామృతము చావు పుట్టుకలకు లోలైనది. సద్గురు బోధామృతము చావు పుట్టుకలను తప్పించను. గురువు చెప్పినట్టు చేయవాడే శిష్యుడు. గురువు సేవలో నిమగ్నుడైన వాడే శిష్యుడు. గురువు చెప్పినది పాటించేవాడు శిష్యుడు. సర్వదా సత్యము పలుకువాడు సద్గురు. గురువు చెప్పినది నమ్మవాడే శిష్యుడు. గురువుతో సమానమైన దాత లేడు. విగ్రహమూర్తుల అనుగ్రహము చాలా కష్టము. సద్గురుమూర్తి అనుగ్రహం చాలా సులభము. తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి సద్గురు. సర్వదేవతా స్వరూపుడు సద్గురు. సర్వకర్మలను భక్షించేవాడు సద్గురు. సర్వకర్మలకు పరమ నసంగువాడు సద్గురు. సర్వమతమును ఒకటన్నవాడు సద్గురు. సర్వ జగత్తును బ్రహ్మముగా చూచేవాడు సద్గురు. సర్వజీవులను తానుగా చూచేవాడు సద్గురు. సర్వజీవ జగత్తును తనలో చూచేవాడు సద్గురు. తనకు మించిన దైవము లేదని నమ్మినవాడు సద్గురు. గీతానామను నడిపించేవాడు సద్గురు. శ్రీ మహావిష్ణువు హృదయమే శ్రీమద్ భగవద్గీత. శ్రీమన్నారాయణుని ప్రేమ స్వరూపమే గీత. శ్రీకృష్ణ పరమాత్మ దివ్య స్వరూపమే గీత. శ్రీ సీతారాముల దివ్య స్వరూపమే గీత. శ్రీ గౌరీనాథుని యోగ స్వరూపమే గీత. శ్రీ బ్రహ్మదేవుని రాత స్వరూపమే గీత. సర్వదేవతా స్వరూపమే గీత. సర్వశాస్త్రముల సారమే గీత. సర్వధర్మముల మూలమే గీత.
కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యముల దాతయ్యే గీత. బ్రహ్మరాసిన రాతను తుడిచివేయును గీత. ఆగామి సంచిత కర్మలను తుడిచివేయును గీత. ప్రారంధ కర్మను మరలా వ్రాయును గీత. అండపిండ బ్రహ్మాండములకు ఆధారము గీత. అమృత భాండాగారము గీత. ఆనందధామమే గీత. గీతకు మించిన శాస్త్రము లేదు. పరాభక్తుల పరమభక్తియే గీత. నిష్కామ కర్మయోగుల నిష్కామ కర్మమే గీత. బ్రహ్మజ్ఞానుల బ్రహ్మజ్ఞానమే గీత. సహజానంద సమాధియే గీత. ఓ నాయన, ఎందుకు విచారపోతున్నావు? ఓ నరుడా, ఎందుకు దుఃఖించుచున్నావు? నాకేమీ తెలియలేదని ఎప్పటికైనా తెలిసిందా? లేము, ఓర్ధముఖుడో కమ్ము, నీ ఆత్మ నీకు తెలియలేదని ఇప్పటికైనా తెలిసిందా? ఆధ్యాత్మ మార్గాన్ని అవలంబించు. గురువు చెప్పిన దానిని సూటిగా పొమ్ము. నీ బ్రతుకు మూనాళ్ల ముచ్చటేనని తెలుసుకో. మృత్యువు రోజుకొక అడుగు నీ దగ్గరకు వస్తుంది. మృత్యుదేవత నిన్ను మృంగుడకు రమ్మంటుంది. క్రూరముల అడవిలో తిరుగుతున్నానని తెలుసుకో. యమలోకం పోదారిన పోచున్నానని తెలుసుకో. పరలోకం పోదారి ప్రక్కనే ఉంది చూడుము. అజ్ఞాన నిద్ర నుండి కళ్ళు తెరిచి మేల్కొనుము. శరీరం అనే పట్టణానికి అజ్ఞానం అనే రాజు. అజ్ఞానం అనే అంధకార బంధనంలో బంధీవై ఉన్నావు. కోరికలనే బంధాన్ని తెరించుకో, బాట దొరుకుతుంది. గురు మంత్రార్థాన్ని ఎరిగిన వానికే బాట దొరుకుతుంది. తారక మంత్రమును మరొక జపించుము. ఓంకార దశవిధనాదముల అలకింపుము. ఆనందామృత భాండాగారములో దుముకుము. ఆత్మజ్యోతిని కన్నులారా గాంచుము. జ్యోతిర్మయుడవై వెలుగొందము. ఓ నాయన, సద్గురు బోధ వినపడలేదా? అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనుము. బయట ప్రపంచం మీద ఆశ వదలలేదా? ఇంతవరకు అనుభవించినది చాలలేదా? పోయినదేదో పోయినది నీది కాదు. ఉన్నదేదో ఉన్నదే, ఇది నీది కాదు. నాది నీది అను భ్రమ నీకేలా వదిలిపెట్టుము. నీలోనున్న చైతన్య శక్తియే జ్యోతి. నీలోనున్న ఆత్మయే పరంజ్యోతి. ఈ జీవ జగత్తును చైతన్యం చేయునదే బ్రహ్మము. నీ ప్రాణమే బ్రహ్మమని గుర్తెరుంగము. త్రాడులో పాము 3 కాలములందు లేదు. ప్రకాశము లేని వలన త్రాడే పామని భ్రమ చెందితివి. దీప సహాయమున సర్పభ్రమ తొలగి త్రాడంటివి. కంఠహారం పోయినదని భ్రమచే వెదకుచుంటివి. ఆత్మమిత్రుని చేత కంఠమందు చూచి చిగ్గుతో హర్షించితివి. నిన్ను నీవు లెక్కించక దశములు లేదని ఏడ్పించితివి. దశముడు నీవేనన్న ఆత్మవాక్యము విని నేనేనంటివి. ప్రకృతి మాయలోబడి ఆత్మను మరచి జీవుడనంటివి. బ్రహ్మము నీవేనన్న గురువాక్యము నమ్మిన బ్రహ్మమవును. సద్గురుదేవుని వాక్కు నమ్మిన నాడు నిజము తెలుసును. నిజము నమ్మిన నాడు నీ మాయ తొలగును. మాయ తొలగిన నాడు అజ్ఞాన చీకటి పోవును. మాయా చీకటి తొలగిన నాడు స్వయం ప్రకాశమవును. స్వయం జ్యోతి స్వరూపమే నీవని నమ్ము. ఆత్మ చైతన్య ప్రకాశ రూపమే నీవని నమ్మము. సర్వదేవతా స్వరూపుడు నీవేనని నమ్మము. ప్రకృతికి చైతన్యమనిచ్చున్నది నీవేనని నమ్మము. సర్వ జగత్తు నీలో ఉన్నది చూడుము. జగత్స్వరూపుడు నీవేనని నమ్మము. విశ్వ విరాట్ స్వరూపుడు నీవేనని నమ్మము. ఉన్నదంతా ఒక్కటి నేనేనని నమ్మము. సద్గురు పాదార విందములకు సాష్టాంగ నమస్కారం చేయము. సద్గురునాథుని శిష్యుడు నేనేనని చెప్పము. గురుదేవుని చుండనని చెప్పము. సద్గురునాథునికి దాసానుదాసుండవయ్యుండము. సచ్చిదానంద స్వరూపుడు గురుదేవుడని పూజింపము. నీ భావన ప్రభావమే జగత్తు. నీ భావన రహితమే మోక్షము. సన్యాసమే మోక్షము పొందగలం. ప్రకృతి వియోగమే మోక్షము. కోర్కెలు వదిలి సంకల్పము లేనిదే మోక్షము. ఏ కోరికలు లేనివాడు శాంతిని పొందను.
నేనున్నాను అనుకోవడమే బంధము. నేను లేని స్థితిని పొందము, అది ఏ మోక్షము. ప్రేమయే స్వరూపముగా ఉండము, అది ఏ మోక్షము. ఆనందమే స్వరూపముగా ఉండము, అది ఏ మోక్షము. జ్యోతులకు జ్యోతివై ఉండము, అది ఏ మోక్షము. వెలుగులకు వెలుగై ఉండము, అది ఏ మోక్షము. నేత్రముల లేక సర్వము చూసునది ఏ బ్రహ్మం. మనస్సు లేక సర్వము గ్రహించున్నది ఏ బ్రహ్మము. చెవులు లేక సర్వము వినున్నది ఏ బ్రహ్మము. కరవల లేక సర్వము చేయునది ఏ బ్రహ్మము. పాదములు లేక నడుచున్నది ఏ బ్రహ్మము. బుద్ధి లేక సర్వము నిర్ణయించినది ఏ బ్రహ్మము. అన్నీ ఉండి ఏమీ లేనిదే బ్రహ్మము. ఏమీ లేక సర్వము తానైనది ఏ బ్రహ్మము. త్రిగుణములను దాటి ఆవలనున్న పరమాత్మను చేరము. ఆత్మనాశరహితుడని తెలియము. మనుజుడు వాస్తవముగా సర్వసాక్షి నిర్గుణుడని ఎరుగుము. 3 గుణములు దాటిన వాడే త్రిగుణాతీతుడు. నేను పుట్టినది ఎందుకు, చచ్చుట ఎందుకు అని ఆలోచించేవాడు మహాయోగి కాగలడు. మానవుని ప్రథమ కర్తవ్యం అదే. బిచ్చగాడి మొదలు చక్రవర్తి వరకు, పామరుడు మొదలు పండితుడి వరకు, దరిద్రుడు మొదలు ధనికుడి వరకు సర్వ విద్యలు సర్వశాస్త్రముల సారము తెలుసుకొనను. సర్వము కాలగర్భములో కలిసిపోవునవే. భగవంతుని తెలుసుకోదలుచుకుంటేవా, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకున్నటకు నీవెంతటి వాడవైనా నీ వల్ల కాదు. భగవత్స్వరూపుడైన మహాత్ముని వద్ద చేరు. ఆ మహాత్ముడు కోట్ల జన్మల అజ్ఞానమును పోగొట్టును. సర్వశాస్త్రముల సర్వధర్మముల సర్వకర్మలలోనున్న సారామృతమును నీ హృదయములో పోసి అజ్ఞానమున పెద్ద రోగమును మాన్పును. బ్రహ్మవిధుడైన గురువును నమ్మిన వాడే బ్రహ్మము నెరుగును. బ్రహ్మము నెరిగిన వాడే బ్రహ్మమవును. ఓం శాంతి శాంతి శాంతి. నీవు నిశ్చింతగా ఉంటే జగత్తే నీతో నిశ్చింతగా ఉంటుంది. నీవు జగత్తుతో ప్రేమగా ఉంటే జగత్తు నీతో ప్రేమగా ఉంటుంది. నీవు ఈ లోకమునెల్లా దైవముగా ప్రేమిస్తే ఈ లోకమే నిన్ను దైవంగా ప్రేమిస్తుంది. నీలో విరోధం లేకుండా చేసుకుంటే ఈ లోకంలో నీకు విరోధమే లేదు. నీ సంకల్ప ప్రభావం ఎలా ఉంటుందో ఈ జగత్తు అలా మారుతుంది. ఈ లోకంలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని కష్టసుఖములున్నా, ఎంత పాప భూయిష్టమున్నా, స్వర్గ నరకములున్నా, యమలోక బాధలున్నా, ఈ లోకము ఉద్భవించినా నశించినా నీకు సంబంధించినది కాదని నమ్ముము. నిన్ను నీవు తెలుసుకొని నీవు పరబ్రహ్మ స్వరూపుడవై, నిత్య ఆనంద అమృత స్వరూపుడవై, ఓంకార స్వరూపుడవై, జగజ్యోతి స్వరూపుడవై, ఆనందధాముడవై ఉండము. జగత్తు నిన్నేమీ చేయలేదు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవై ఉన్న ఎడల ఈ 14 భువనములు కానీ, పంచభూతములు కానీ, 33 కోట్ల దేవతలు కానీ, 84 లక్షల జీవకోటులు కానీ, సూర్య చంద్రాదులు కానీ, అష్టదిక్పాలు కానీ, నవగ్రహములు కానీ నిన్నేమీ చేయజాలం. ఎందువలనగా ఈ చరాచర జగత్తును అండపిండ బ్రహ్మాండ భాండములనెల్లా నీవే సంకల్పించి సృజించి సృష్టించినాడు కనుక నీ సంకల్పం మీద ఆధారపడి నీ కనుసన్నల్లో మెలుగుచుండను. ఇది సత్యమో సత్యమో సత్యం. ఈ పరిపూర్ణమునకే జేజేలందరును, ముత్తాతలను, త్రిమూర్తులను, ఆది పరాశక్తిని, ఇంద్రాది దేవతలు, సనక సనందనాది సప్తమహర్ష్యాదులను, సూర్య చంద్రాదులను, జీవన్ముక్తులందరును చేతులు ముగిడ్చి అహో పరిపూర్ణమిదేనని పై వారందరలోని ఏకకంఠముతో ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యమని ముక్తకంఠముతో సాక్ష్యము చెప్పినారని గురు పరంపరగా నమ్మవలెను. నేను దేహము కాను, ప్రాణము కాను, ఇంద్రియములు కాను, మనస్సు కాను, సాక్షి స్వరూపముగా నుండుట వలన కేవల బ్రహ్మమే నేననడి బుద్ధి ఏదియో అది ఇచ్చట సమాధి అనంబడుచున్నది. నేనే పరబ్రహ్మం, పరబ్రహ్మమే నేను అనుస్థితియే
సర్వవృత్తి నిరోధకమైన సమాధి అనబడను. నేను చచ్చెదను, నేను చచ్చెదను, నేను చచ్చెదనని ఎలా పలికెదవు? నేను ఉందును, నేను ఉందును, నేను ఉందునని ఎలా తలంచవు? భ్రాంతి రూపకమైన లేని ఎరుక తనకు తానే వచ్చి తనకు తానే 4 దేహములు పొంది తనకు తానే మటుమాయముగా బోచున్నది. అట్టి మహాకారణ స్వరూపుడైన హిరణ్య గర్భునకు మూలము లేదనిను లేని ఎరుక ఎనియును తీర్మానించలే కానీ నిజార్థము తెలియక కాదు. ఎరుకకు మూలమున్నదన్నవారును అచలమే మూలమన్నవారును భ్రాంతి రూపకమైన బాలిషులే కానీ నిజార్థమును ఎరిగిన వారు కారు. కనుక వాక్యార్థపరులు నానా విధములుగా పలుకుదురని చెప్పెను. కనుక అచలగురు పాదపద్మముల వలన గ్రహింపవలనే కానీ లేక తెలియపడదు. సర్వబ్రహ్మలకు మూలం జగత్తుగానే ఉన్నది. నామరూపములుగా సర్వమును భ్రమే అనగా భ్రాంతి. సగుణోపాసనమును జ్ఞానలాభం నిమిత్తమే ఎగును కానీ ఈ జ్ఞానం సిద్ధించిన నిమిత్తమై దేవతా ఉపాసన, సత్కర్మాచరణము, సద్గురు చేవ, వేదాంత శ్రవణము మొదలగునవి చేయవలెను. మీద చెప్పిన వాని వలన జ్ఞానం సిద్ధించిన తర్వాత ఓం సోహం అనేది అద్వైత భావన కలుగును. అందువలన ప్రపంచమంతయు మిథ్యయని తెలియను. ఇట్టి సచ్చిత్ ఆనంద పరబ్రహ్మమే నేనును దృఢజ్ఞానము కలిగిన వాడే జీవన్ముక్తుడు. శివభక్తుడై విష్ణువును దూషించిన, విష్ణుభక్తుడై శివుని దూషించిన రవరరాజ నరకం పొందును. శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. శివ విష్ణువులకు భేదం లేదనియు ఏ మనుష్యుడు చూడగలడో అతని ఆయు పర్యంతము సుఖములు మోక్షము తప్పక కలుగును. అంతా బాగానే ఉంది. శాస్త్రాలు చెప్తున్నవి కోరికలు తీసివేసుకుంటే ఆశలు వదిలిపెడితే ఉండేది ఒకటే అని. అదే బ్రహ్మం అంటున్నారు, దేవుడు అంటున్నారు. కానీ బుద్ధి కుదరవద్దు, కష్టపడి త్యాగం చేయవద్దు. త్యాగం చేసి అన్నీ వదులుకొని భగవంతుని ప్రార్థిస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుందని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి, మహాత్ములైన గురువులు చెప్తున్నారు. దానిని పాటించి గుణము కుదిరి బుద్ధి నిలిపి దేవుని స్మరిస్తే బాగుపడతాడు జీవుడు. బాగుపడటం కాదు, జీవుడు చావు పుట్టుకల నుండి తప్పించుకొని ఆనందధాముడై అమృత స్వరూపుడై జగజ్యోతి స్వరూపుడై ఉన్నది ఒక్క బ్రహ్మస్వరూపం, అదే నేనని తెలుసుకొని నిత్యానంద స్వరూపుడై పరబ్రహ్మ స్వరూపుడై ఉంటున్నాడు అని సద్గురు గీతాచార్య స్వాముల వారు పదే పదే ఘంటాపదంగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు. శ్రీ గీతాచార్య స్వాముల వారి ఏకాదశి సూత్రములు. నా దర్శనం పాపపరిహారం, ఆర్తులైననేమి అజ్ఞానులైననేమి నా పాదాశ్రితులైనంతనే జ్ఞానామృతాన్ని అందగలను. నా పంచభౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడని. నా భక్తులకు రక్షణము నా ప్రకృతి నుండి లభింపజేయగలను. ఈ అండపిండ బ్రహ్మాండములోని ప్రకృతి నుండియే సర్వకార్యములు నిర్వహించను. నా భక్తులకు నా సాకార రూపానంతరము కూడా సమాధానం ఇచ్చేదను. నన్ను ఆశ్రయించిన వారిని చరణజొచ్చిన వారిని నిరంతరం అజ్ఞాన మార్గము నుండి జ్ఞాన మార్గం వైపు త్రిప్పి రక్షించుటయే నా కర్తవ్యము. తదేక నిష్ఠతో నన్నే ధ్యానించు వారి యందు నా కృపాకటాక్షముండును. మోక్షాసక్తుడై ఎవడు నాపై భారముంచనో వారికి మోక్షమును పొందింపజేయుదును. భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి జీవన్ముక్తి కొరకు నా యందు దాసానుదాసుడై సలహాను గాని సహాయమును గాని కోరిన తక్షణమే సంగెదను. నా భక్తుల యోగక్షేమములు నేనే వహించెదను.